మూసాయిపేట గ్రామ మండల కేంద్రాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, పశు వైద్యశాలలను తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి పెండింగ్ ఫైళ్లను, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో టీచర్గా మారి విద్యార్థులకు గణిత పాఠశాలు బోధించారు. విద్యార్థులను గణితంలో వివిధ ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారని, చాలా బాగా చదువుతున్నారని విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని అభినందించారు. పాత బిల్లు ఉందా మీకు? 231 రూపాయలు వచ్చింది ఈ నెలది. అది మీకు మొత్తం మాఫీ అయిపోయింది. క్లీన్ చేయండి స్టాగ్నేషన్ కావద్దు ఎక్కడ. లాస్ట్ టైం 80 యూనిట్లు ఖర్చు అయినాయి. 80 యూనిట్లు ఖర్చు అయినాయి. దానికి 275 రూపాయలు మీకు బిల్ వచ్చింది. సో ఆ బిల్లు కూడా మొత్తము గృహజ్యోతి కింద జీరో అయిపోయి మొత్తం మళ్ళీ 9 ప్రైజ్ 9 పైసా. ఇది క్యూబ్ ఉన్నదా? క్యూబాయిడ్ రెక్టాంగులర్ షేప్ లో ఉంది కదా. రెక్టాంగులర్ షేప్ లో ఉంది, అన్ని సైడ్స్ ఉన్నాయి. ఇది స్క్వేర్ షేప్ లో ఉంది. ఏమేమి మీకు అడిషన్స్ వస్తాయా? ఎవరు చేస్తారు? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. మళ్ళీ బాగా తగ్గిపోతున్నాయి చేతులు అందరూ. 7 టేబుల్ చేతులు కట్టుకొని తింటారా?
చెప్పండి. నువ్వు నీట్గా తినాలా? వాళ్ళిద్దరు ఎంత నీట్గా తింటున్నారు. వేడివేడిగా పెడుతున్నారా? పాలు అక్కడి నుంచి వస్తున్నాయా? అక్కడ నుంచి వస్తుంది ప్యాకెట్స్ బాగానే ఉంటాయా? చూసారు విజిట్ చేయడం జరిగింది. మరి దీంట్లో కూడా 4th క్లాస్ పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్షన్ అయితే కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా నేను ఇప్పటివరకు విజిట్ చేసిన స్కూల్లో ఇంత ఎంతూజియాస్టిక్గా పిల్లలు మేం చెప్తాం అనేసి వాళ్ళు కాంపిటీషన్గా ఉండి మరి చాలా మంచిగా అన్ని టేబుల్స్ కూడా చెప్పినారు. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, అదేవిధంగా మల్టిప్లికేషన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎంతనో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ద్వారా అన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మంచి క్వాలిటీ టీచర్స్ని కూడా అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఎంత మంచిగా ఆపర్చునిటీ ఇస్తే ఎంత మంచిగా చదువుతారు అనేది కూడా ఇక్కడ పిల్లలను చూస్తే అర్థమవుతూ ఉంది. ప్రైవేట్ స్కూల్లో కూడా నాకు తెలిసి ఇంత మంచిగా ఆ పిల్లలు రెస్పాండ్ కావడం అయితే నేనైతే చూడలేదు. మరి అదేవిధంగా కొన్ని సమస్యలు ఇక్కడ ఉన్నాయనేసి హెచ్ఎం గారు కూడా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. బాత్రూమ్స్కి సంబంధించి. అందరికీ నమస్కారం. సో ఈరోజు మాసాయిపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. సో ధరణి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా చూసినట్టయితే కూడా స్లాట్స్ ఏ రోజైతే స్లాట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటున్నారో ఆ రోజు ఆల్మోస్ట్ 100% స్లాట్స్ అంతా కూడా ఎంఆర్ ఆఫీస్లో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. కొద్దిగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేస్తూ కూడా వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో టైమ్లీ స్లాట్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ధరణికి సంబంధించి మాసాయిపేట నుంచి ఏవేవైతే ఉన్నాయో పెండెన్సీ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. ఓన్లీ ఒక 4 డేటా కరెక్షన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి. ఆ 4 తప్పితే మొత్తం ధరణికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వాళ్ళ దగ్గర క్లియర్ చేసేసుకున్నారు. అదేవిధంగా గ్రీవెన్సెస్ ఏమన్నా ఉంటే కూడా ప్రజావాణి గ్రీవెన్సెస్ అవన్నీ కూడా రాతపూర్వకంగా ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలో, ఏవైతే మన పరిధిలో అయితే అవన్నీ కూడా సమస్యలను పరిష్కరించడం, అదేవిధంగా ఏవైతే సమస్యలు సివిల్ కోర్టు కానీ వేరే ఇతర ఆఫీసర్స్ దగ్గర పరిష్కారం అయ్యేవి ఉంటే వాళ్ళకు కూడా రాతపూర్వకంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా పక్కనే